స్తుతి మహిమా ఘనత నా యేసుకే చెల్లును. పరదూత గణముతో కొనియాడి పాడెదం. స్తుతి మహిమా ఘనత స్వరమెత్తాలి. నా యేసుకే చెల్లును. పరదూత గణముతో కొనియాడి పాడెదం. ఆరాధింతును ఆరాధింతును నా యేసుని నామము. ఆనందింతును ఆనందింతును పరదూత గణముతో. ఆరాధింతును 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 నా యేసుని నామము. ఆనందింతును ఆనందింతును పరదూత గణముతో. స్తుతి మహిమా ఘనత స్వరమెత్తి అందరూ పాడాలి. స్తుతి మహిమా ఘనత నా యేసుకే చెల్లును. పరదూత గణములతో ప్రభువా నిన్ను కొనియాడి పాడెదము. ఎంత భాగ్యము! ఆయన నామాన్ని ధరించుకున్న మనకు ఎంత భాగ్యము! నిజమే ప్రభువా. పరలోక దూతలతో ప్రభువా నిన్ను కొనియాడే భాగ్యాన్ని మాకు ఇష్టమని, అర్హత లేని మనలను అర్హమైన వారిగా చేయడానికి నీ కోసం నా కోసం దీననేదుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆయనను స్తుతిద్దాం. ఈ సమయంలో దైవజనులు ప్రసాద్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. ఎంతో భారముతో హుబ్లీ నుంచి వారి బృందంతో మన మధ్యకి రావటం చాలా సంతోషం. మనకి మన కుటుంబాలకు ఆశీర్వాదం. ఈ సమయంలో వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. సో నా పేరు ప్రసాద్ కే బోలపట్టి. యాక్చువల్గా నేను విజయవాడ వాసిని, బట్ కానీ హుబ్లీలో నేను సెటిల్ అయిపోవడం జరిగింది. సో నేను ఆంగ్లికన్ అనే ఒక సంస్థతో నేను టైప్ అయ్యి, సో వాళ్ళ ద్వారా ఇవాంజలిస్ట్గా వేరే వేరే సంఘాలకి నేను పరిచర్య నిమిత్తము ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళటం జరుగుతూ వస్తుందండి. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రదర్ మోజెస్ గారికి, అలాగే వాళ్ళ బ్రదర్ జాన్ గ్రాస్ గారికి చాలా కృతజ్ఞత ఉంటాను. వాళ్ళ పరిచర్య ముందు నేను చాలా చిన్నవాడిని. సో దేవుడు వాడబడుతున్నాడు. సో దాన్ని బట్టి మీ సంఘాన్ని అందరికి కూడా ఈ జీసస్ గాస్పెల్ అసోసియేషన్ బట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. సో అందరూ ఇక్కడికి వచ్చేసిన అందరికీ వందనాలు చెల్లిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. సో ఆది అందున వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుడైన వాక్యము మనకి వెలుగై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలో ఉన్నాడు. అంతే కదా? అంటే వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఈ వాక్యాన్ని మనలో ఎప్పుడు మన హృదయంలో ప్రభు ఏం చెప్పాడంటే మీ హృదయ పలకల మీద రాశానని చెప్పాడు. అంతే కదా? ఈ వాక్యము ఎప్పుడు కూడా మనలో దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే ఈ వాక్యమే దేవుడు. అయితే ఈ వాక్యము బైబిల్లో ఉంటేనేమో జస్ట్ ప్రింటింగ్, దీనికి జస్ట్ ప్రింటెడ్ అంతే, జస్ట్ ఏంటంటే దీన్ని ప్రింట్ తీసింది. కానీ ఇదే వాక్యము నీ హృదయములో, ఈ వాక్యము నీ నాలుక మీద కనుక ఉంటే దానికి జీవం ఉంటుంది. సో ఈ జీవం కలిగిన వాక్యము నీ నోటి ద్వారా పలకటం, ఆ మాటని మీరు దేవునిని మహిమపరుస్తూ జీవం ఉన్న వాక్యాన్ని మీరు ఎవ్రీడే మన శరీరం దేనికి పనిచేయని మన శరీరం, మృతి చెందిన మన శరీరానికి మనం మోర్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ శరీరం వెనకే, శరీరం కోసమే పరిగెడతా ఉంటాం, శరీర క్రియల కోసం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ శరీరం మృతి చెందింది, దానికోసం పరిగెత్తమాక అంటున్నాడు. శరీర ఆహారం కోసం మనం పొద్దున్న లేచిన కాడి నుంచి కష్టపడుతూనే ఉంటాం, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు శరీరంతో జీవిస్తే నువ్వు నాకు విరోధివి అంటున్నాడు.
నిష్ప్రయోజనం శరీరం ద్వారా అని చెప్తున్నాడు. కానీ ఈ ఆహారం కనుక మీరు తింటే, ఈ ఆహారం ఎలా తినాలి? నోటి ద్వారా తింటారా? ఎలా తింటారు? ఈ ఆహారాన్ని చెవి ద్వారా, ఈ ఆహారము చెవి ద్వారా మీరు వింటే దాని ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అంటే మనకి చిన్న బాధకలంగానే పడిపోయే విశ్వాసం కాదు, నీ శరీరాన్ని దాటి వచ్చే విశ్వాసం. అబ్రహాము గారు 100 సంవత్సరంలో తన కుమారుడిని ఇస్తానని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్న దేవుడు దాని తర్వాత నీ కుమారుడు నాకు ఇచ్చే అన్నాడు. కానీ అబ్రహాము వెనక అడుగు వేయలా. కుమారుని తీసుకుని పైకి వెళ్ళిపోయి బలి ఇవ్వటానికి తన శరీరాన్ని దాటి వచ్చాడు. అది విశ్వాసం. అలాంటి విశ్వాసం మీ అందరిలో కూడా ఉండాలి. విశ్వాసం అంటే మనం శరీరాన్ని దాటి ప్రభు ఆత్మలో మనం జీవించాలి. ప్రతి కుమార్తె కుమారుడు దేవుని ద్వారా రక్షింపబడిన ద్వారా ప్రభు ఆత్మగానే జీవించాలి. శరీరానుసారంగా జీవిస్తే అది నిష్ప్రయోజనమని దేవుడు చెప్తున్నాడు. సో శరీరాన్ని దాటి ప్రభు ఆత్మగా ప్రభువుని మహిమపరుస్తూ ప్రభు సన్నిధిలో ప్రభుతో కలిసి నీలో ఉన్న నీ దేవుడితో సహవాసం చేయండి. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. మీరే ఆయన ఆలయం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో ఆయన ఆలయమైన మనము, మన దేవుడు మనలో ఉన్నప్పుడు ఈ భూలోకం మీద ఉన్న అందరికన్నా గొప్పవాడు ఎవడు అని అంటే మన తండ్రి, మన రక్షకుడు, మన పోషకుడు, మనల్ని ప్రేమించేవాడు. సో ఆయనతో మనం సహవాసం చేయటం, ఆయనతో నడవటం, ఆయన ప్రభు ఆత్మగా ఆత్మలోనే ఒక స్పిరిట్గా మీరు జీవించడం నేర్చుకోండి. మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చూస్తారు. సో ఈ ఆహారాన్ని ఈ యొక్క బైబిల్లో మీరు కనుక ఒక 1 hour స్పెండ్ చేయండి. సో దానివల్ల అనేకమైన అద్భుత కార్యాలు చూస్తారు. కానీ శరీరానుసారంగా మీరు 1 hour 2 hours మేబీ మొబైల్లోనూ ఇంకెక్కడైనా కానీ సోషల్ వెబ్సైట్స్లో కానీ మీరు స్పెండ్ చేసిన దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు ఎంతగా స్పెండ్ చేస్తూ ఉంటారో అంతగా దేవునికి విరోధిగానే జీవిస్తూ ఉంటారు. అదే మీరు ఈ యొక్క బైబిల్, ఈ యొక్క జీవ గ్రంథంలో మీరు జీవించండి. దేవునికి ఎంతో దగ్గరగా, దేవునిలోనే ఎప్పుడో దూరస్థమైన మనము సమీపస్తులుగా ఆయనకు దగ్గరగా ఉన్నాం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అని చెప్పిన గొప్ప దేవుడు. నేను తప్ప మరొక దేవుడు లేనే లేడు అన్నాడు. సో ప్రతి క్రైస్తవుడికి ముఖ్యమైన ఏంటంటే హృదయం. నేను చెప్పబోయే టాపిక్ కూడా హృదయం గురించి. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి హృదయం అనేది మోర్ ఇంపార్టెన్స్. బైబిల్ సారాంశం అంతా కూడా ప్రేమ కలిగి ప్రేమానుసారముగా ఒకరినొకరిని ప్రేమనిచ్చి పుచ్చుకొని జీవించడమే బైబిల్ ఒక సారాంశం, మొదటి నుంచి ఎండింగ్ వరకు. అలాగే దేవుడు కూడా ఈ సర్వమానవాళిని ప్రేమించి ఆయన ప్రేమను మనకి పంచించాడు. నా స్వభావం కలిగి, నా మనసు కలిగి, నా హృదయం కలిగి జీవించన్నాడు. బైబిల్ అంతా కూడా ఎక్కడ కూడా శరీరానుసారంగా జీవించమని చెప్పలా. ఎంతసేపు బైబిల్ సువార్తని ప్రభు ప్రకటించిందంతా కూడా ఆత్మానుసారమైన జీవితమే. ఆత్మతోనే ఆత్మీకమైన చెవులతో జీవించు, ఆత్మీకమైన కనులతో జీవించు, ఆత్మీకమైన మనోనేత్రములతో జీవించు అని చెప్పాడు. కానీ శరీరంతో ఎక్కడ జీవించమని చెప్పాల. సో అలాంటి శరీరం గురించి మనం పాకులాడకుండా ప్రభువు ఆత్మగా ప్రభువుని మహిమపరుస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభు యొక్క సన్నిధులు మనందరం గడపాలని నా యొక్క సారాంశం. సరే, ఓకే. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అంటే లుక్ ఇంటు యువర్ హార్ట్, అంటే మీ హృదయాన్ని మీరు చూడండి అని దాని గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని వచనములు తీద్దాము. సో ఇర్మియా గ్రంథము 17:9 వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఏం చెప్తున్నాడు ఇక్కడ? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అలా అది వ్యాధి అంట, ఘోరమైన వ్యాధి.
ఇదే హృదయాన్ని మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు భద్రంగా చేసుకోండి, భద్రపరుచుకోండి అంటున్నాడు. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా ఫస్ట్ మనలో పుట్టేది హృదయంలో నుంచే. మనం ఎవరినన్నా ఏం చేయాలన్నా, ఎవరినన్నా తప్పుగా ఆలోచించాలన్నా, తప్పుడుగా మాట్లాడాలన్నా, ఏ హాని చేయాలన్నా హృదయంలో నుంచే పుట్టింది. అందుకనే హృదయం గురించి దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు హృద హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన నూతనమైన. అంతరంగం అంటే లోన, బయట కాదు. నీ లోన మంచి మనసు, మంచి హృదయం. మనసు ఎక్కడ ఉంటుందండి? మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనసు ఇక్కడ ఉంటుందండి. మన మైండే మనసు, హృదయం ఇక్కడ ఉంటుంది. సో మన మనసుని నూతనముగా పుట్టించమని చెప్తున్నాడు. సో మన మనసు మారితేనే, మన హృదయం మారితేనే. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ శరీరము నాదే అని చెప్తున్నాడు. నీ యొక్క సంఘానికి, బాడీకి, శరీరానికి శిరస్సుని ప్రభు అని చెప్తున్నాడు. నీలో ఆత్మని నేనే అని చెప్తున్నాడు. సో మనం ఎక్కడున్నాం? సమస్తం ఆయన అయినప్పుడు మనం ఏమి కాము వారం, ఒట్టివారం. మనం ఎక్కడ కూడా లేవు మన శరీరంలో. కానీ మనం ఎక్కడున్నాం? మనం ఉన్నది మన మనసులోనే. మనం ఎప్పుడైతే మన శరీరము ప్రభువుని అంగీకరించిన తర్వాత, మృతి చెందిన తర్వాత మనసులోనే మనం ఉంటాం. మన మనసు, మన పాతం, మన గతం మనం మర్చిపోలేం. గతం ఎప్పుడు నేను పక్కనే ఉండి గద్దిస్తూ ఉంటాను. నువ్వు రక్షింపబడ్డావు, నీతిమంతుడివయో, పరిశుద్ధురాలవయో, కానీ నీ యొక్క మనసు చెప్తూ ఉంటుంది నువ్వు ఇంకా మారలా, ఇంకా నువ్వు పాత జీవితంలోనే ఉన్నావు. సో అప్పుడు మీరేం చేయాలంటే మీరు ప్రభునామం తీసుకొని ఆ యొక్క దురాత్మని ఆయన నామములో గద్దించడమే. ఎజికేల్ గ్రంథము 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసును కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. ఓకే అమ్మ, చాలా. రాతి గుండెను తీసివేసి, రాతి గుండె అంటే అపవాది గుండె అండి. అపవాదిగా, అపవాది సంబంధిగా, అపవాది శరీరం కలిగి జీవిస్తే వాడికి కరుణ, జాలి, దయ ఉండదు. అందుకనే దేవుడు అంటున్నాడంటే ఆ రాయిని తీసేసి మీలో మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. అంటే అది దేవుని యొక్క గుండె, దేవుని యొక్క గుండెగా మనకిస్తానంటున్నాడు. కానీ నూతన ఆత్మ పుట్టించునంట. నూతన ఆత్మ అంటే నీలో ప్రభు ఆత్మగా ప్రవేశించి పరిశుద్ధాత్ముడుగా ప్రతి మనిషికి, ప్రతి లివింగ్ థింగ్స్ అన్నిటికీ, ప్రతి చెట్టుకి, పుట్టకి, భూమికి, ఆకాశానికి, సమస్తం అన్నిటికీ ప్రాణం ఉంది. కానీ ఒక మనిషికే ప్రాణంతో పాటు జీవం ఉన్నది, అంటే లైఫ్ ఉన్నది. మరణం తర్వాత లైఫ్ ఉన్నది ఒకే ఒక్కడికి, ఏంటంటే అది మనుష్యుడికి. అందుకనే మనం చాలా ప్రత్యేకం ఆయన పిల్లలంగా. ఇక దేనికి లేవు. పశువులకి ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి, కానీ వాటికి లైఫ్ లేవు. లైఫ్ లేదు. లైఫ్ ఉంది ఒక మనిషికే. సో నిన్ను అంత ప్రత్యేకంగా దేవుడు నిర్మించుకున్నాడు. అంత ప్రత్యేకం మీరు. అందుకనే ప్రభు ఏమంటాడంటే 99 గొర్రెలు 99 గొర్రెలు పరిశుద్ధపరచబడిన కానీ ఒక్క గొర్రె తప్పిపోయినా కాపరి వెళ్ళి ఆ ఒక్క గొర్రెను రక్షిస్తే పరలోక రాజ్యంలో ఎంతగానో సంతోషిస్తారంట దేవదూతలు కూడా. నేను వెతికి రాలేనని నా కోసం వెతికి రక్షించి వచ్చాడు. ఎవరు? యేసయ్య. బంగారం అడగలేదన్న పాట ఉంది కదా. నే వెతికి రాలేనని నా కోసం వచ్చాడయా,
నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. అది మన ప్రభువు అంటే మనల్ని వెతికి రక్షించి వచ్చాడు. ఆయన కాపరి, ఒక్క గొప్పవాడు, నమ్మదగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన యొక్క ప్రేమ కలిగి, ఆయన యొక్క స్వభావం కలిగి మనం జీవించాలి. సామెతలు 27:19. నేను చెప్పే ప్రతి వచనం మీరు తీసి చూడండి. మీ హృదయం కనువిప్పు జరిగేలాగిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీటిలో ముఖమునకు ముక్కు కనబడినట్లు ఆమేన్. ఒక్కని మనసుకు ఒకను కనపడాలంటే నీలో క్రీస్తు ఉండాలి. ఎవరు ఉండాలి? క్రీస్తు. క్రీస్తు స్వభావము, క్రీస్తు ప్రేమ కలిగి నీలో ఉన్న క్రీస్తు ఎదుటివాడికి రిఫ్లెక్ట్ అవ్వాలి. నీలో ఉన్న క్రీస్తు ఎదుటివాడికి కనపడాలి. ఎలా కనపడాలంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయాళత్వం, ఎదుటివాడి కష్టంలో ఉంటే సహాయం చేయటం, ఎదుటివాడి కష్టంలో ఉంటే ఎదుటివారి ఇంట్లో ఉంటే వారి మీద మనం అసూయపడ వీడికి బాగా జరిగింది అలా అనుకోకుండా మనం దేవుని ప్రేమ కలిగి దేవుని ఆత్మగా ఎదుటివాడి గురించి ప్రార్థన చేయటం. ప్రార్థన అంటే అసలు మన గురించి మనం చేసుకునేది ప్రార్థన కాదండి, ఎదుటివాడి గురించి చేసే ప్రార్థన. నీ గురించి ప్రభువు చే ప్రార్థన, అది నిజమైన ప్రార్థన. మనం అందరం తెల్లలేసిన కాడి నుంచి మన పిల్లలు, మన కుటుంబము, మనకు సంబంధించిన వారి గురించి ప్రార్థన, అది ప్రార్థనే కాదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన నీ సంఘం, నీ సంఘస్థులు, సంఘంలో ఉన్న వారందరికీ లాస్ట్లో మీ గురించి చేసుకోండి. మీ గురించి ప్రభువు చేస్తాడు. అది నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మీకు సమస్తము ప్రభువు నుంచి ఆయన యొక్క కృపా బాహుళ్యము ఎప్పుడు కూడా ఉంటుంది. కీర్తనల గ్రంథం 26:2. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా పరిశోధించుము. తండ్రిని మనం వేడుకోవాలి ఎప్పుడు ప్రార్థనలో. నా అంతరంద్రియము, నా హృదయమును పరిశోధించుము. నా లోన ఉన్న నా హృదయము. మన బయట ఉన్న శరీరము ద్వారా ఎటువంటి తప్పు చేసిన దానివల్ల, మనం బయట నుంచి చేసే తప్పు వల్ల ఏమైందంటే మరణమే. బయట నుంచి ఆహారం తీసుకుంటాం, అది అశుద్ధమే బయటకు వచ్చేస్తుంది. శరీరం అడల్టీ చేస్తాం, దాని ద్వారా మరణం వస్తుంది. కానీ నీ అంతరంద్యములో నుంచే, అంటే నీ లోన ఉన్న హృదయం మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్ను నిలబెట్టేది నీ లోన ఉన్న అంతరంద్రియం ఉన్న హృదయము. అందుకనే మనం ప్రార్థనలో, ప్రభువా నాకు మంచి హృదయం, నీలాంటి హృదయం నాకు దయచే, నాలో ఎటువంటి అసూయ లేకుండా, ఎటువంటి గర్వం లేకుండా, ఎటువంటి కోపం లేకుండా, అందరినీ నిన్ను వలే నువ్వు ఎలాగ మమ్మల్ని ప్రేమించావు అలాంటి ప్రేమ కలిగి మేము జీవించాలంటి హృదయం నాకు దయచేయని మనం ప్రార్థన చేసుకోవాలి. ఓకే, లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ అధ్యాయము 40వ వచనం. లేదు 40వ వచనం, 6వ అధ్యాయము 40వ వచనం, 45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డదనదిలో నుండి బయటకు తెచ్చును. ఓకే చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మంచి సజ్జనుడు తన హృదయము మంచి ధననిధులు అంటే సద్విషయములను బయటకు తెచ్చు. అంటే మంచి పనులు, మంచి క్రియలు, మంచిగా మాట్లాడటం, ఎదుటివాడి గురించి మంచిగా ఆలోచించటం, ఎదుటివాడి గురించి మంచిగా ప్రేమించటం. కానీ దుర్జనుడు అంటే అపవాది. వాడు ఏం చేస్తాడంట? చెడ్డ విషయాలను ఈ హృదయంలో నిండిస్తాడంట. అపవాది అంటే శరీర స్వభావం. నీ శరీరమే అపవాది అండి, ఓపెన్గా చెప్పాలంటే. కీర్తనలు 51:5 అధ్యాయంలో ఏమన్నాడంటే, 51 అధ్యాయం 5వ వచనంలో, నీ తల్లి గర్భంలో నుంచే నువ్వు పాపములో పుట్టిన వాడవై ఉన్నావు అన్నావు. సో అందుకనే అపవాది సంబంధిగానే అపవాది యొక్క స్వభావం కలిగి మనం ఉన్నాం. సో ఆయన స్వభావాన్ని మనం విడిచాలంటే మన ప్రభువు ఆత్మగా మనం జీవించాలి.
బలమైన ఆత్మగా జీవించాలి. ఏదో మనము సాదాసీదాగా ఉండకూడదు. దేవుని వాక్యము నమ్మదగిన వాక్యము. ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు గతించు అన్నాడు. అంటే ఈ మాట ఎప్పుడు కూడా ప్రభు మాటగా ఎప్పుడు ఉంచుకోవాలి. అంటే ఈ మాట స్టాండ్. మన పొలిటీషియన్స్ ఒక మాట ఇచ్చారంటే వాళ్ళు మాట మీద నిలబడలేరు. అలాగే మనము ఒక శరీరానుసారంగా ఎదుటివాడికి ఒక మాట ఇస్తే మాట మీద నిలబడలేం. కానీ దేవుని వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం చేస్తే అది కంపల్సరిగా జరగాలి. ఎందుకంటే ఇది జీవం కలిగిన వాక్యం, జీవం కలిగిన మాటలు. ఈ మాటలు గతించమని చెప్తున్నాడు. సో మనం దాన్ని బలంగా నమ్మాలి. మత్తయి సువార్త 15:18. మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములు, దొంగతనములు, అంగదాక్షములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. చాలమ్మా. ఓకే, అది కడుగు కొనక భోజనం చేయటం మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. అదే చెప్తున్నాను కదా. బయట నుంచి తీసుకునే ఆహారం ద్వారా మనకి ఎటువంటి అపవిత్ర జరగదు. కానీ నీ హృదయంలో నుంచి పుట్టే అపవిత్ర ఏంటంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, అడల్టరీ, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయములో నుండే వచ్చును. నీ నోటి నుండి వచ్చిన హృదయములో నుండి వచ్చును. నువ్వు మాట్లాడినా కానీ ప్రతి మాట హృదయములో నుండే ఆ మాట వచ్చును. అందుకనే ప్రభు వాక్యము ఎక్కడ రాశాడంటే నీ హృదయ పలకల మీద రాశాడు. ఎక్కడ రాశాడు? మోషే యొక్క ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాశాడు. మోషే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు కదా, అది రాతి పలకల మీద రాశాడు. న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన ప్రభు నీ హృదయం మీదే దేవుని రాశాను అంటున్నాడు. ఆ హృదయంలో నీ వాక్యము గనక నీ చెవి ద్వారా తీసుకుని ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని నీ నోటి ద్వారా, ఇక్కడ ఏమంటున్నాడు? నోటి నుండి బయటకు వచ్చినవి నీ హృదయంలో నుండే వచ్చిన అంటున్నాడు. అంటే నీ హృదయంలో ఫస్ట్ ఏం ఉండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఒకవేళ దేవుని యొక్క వాక్యం ఉంటే నీ హృదయంలో నుండి నీ నోటి ద్వారా ఏం మాట్లాడతావు? దేవుని వాక్యం మాట్లాడతావు, దేవుని మాటలు మాట్లాడతావు, దేవుని పరిశుద్ధపరిచేపాడు మాటలు మాట్లాడతావు. ఒకవేళ నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే వ్యర్థమైన మాటలు వస్తాయి. దానివల్ల చెడుతనము, చెడు స్వభావం, చెడు అపవాది స్వభావంగా జీవిస్తావు. మనకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే పటపట హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఏమంటాడు? నా వాక్యం నీలో ఉందా అని అడుగుతున్నాడు. ఆయన వాక్యమే మనకు ఆరోగ్యం అంట. తెలుసా మీకు ఇది? సామెతలు 4:29. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములను నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి ఆ జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఏమిస్తుందంట? ఆరోగ్యం. ఏముంటే? వాక్యము. ఎవరి హృదయంలో ఉండాలి? మనందరి హృదయంలో ఉంటే అదే వాక్యము, అదే మనకి ఆరోగ్యము, అదే మనకి సమృద్ధి. సమృద్ధి కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఫస్ట్ మీరు వాక్యం వినాలి. మీరు పొద్దున్న లెగిస్తారు, టిఫిన్ చేయాలనంటే మీకు ఒకటే మైండ్లో రావాలి, ఫస్ట్ ఒక అధ్యాయం చదవాలి. మన శరీరానికి మీరు ఏదైతే ఆహారం ఇస్తున్నారో దానికి ముందుగా ఆత్మక ఆహారం ఒకటి నేర్చుకోండి. మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారా? ఒక అధ్యాయం, మళ్ళీ ఆత్మక ఆహారం. సాయంత్రం స్నాక్స్ తింటున్నారా? మరి ఒక అధ్యాయం ఆహారం. మళ్ళీ రాత్రి డిన్నర్ చేస్తున్నారా? మరి ఒక అధ్యాయం. విధంగా మీ ఆత్మకి వాక్యాన్ని మీ యొక్క హృదయంలో మీరు దాచి ఉంచుకోండి. మీ తర్వాత మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఎందుకంటే మీ అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉన్నవాడు మార్చేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే దేవుడు వండర్ఫుల్ కౌన్సిలింగ్ చేస్తాడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను ట్యూన్ చేస్తుంది అనమాట, కౌన్సిలింగ్ చేస్తాడు. ఆల్మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. 9 యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏంటంటే సమాధానం కలిగిన వాడంట. ఆయన ఉంటే మనలో ఏముంటుంది? సమాధానం అంటే నీకు కోపం రాదు, ఇంట్లో గొడవలు ఉండవు, ఉన్నదానితోనే సంతృప్తిగా జీవిస్తావు. నువ్వు లేని దానికోసం వెంపర్లాడకుండా పరిగెత్తవు.
అలా అని చెప్పి దేవుడు నిన్ను బాధల్లో కష్టాల్లో జీవించమన్నాడంటే లేదు. ఆయన వాక్యం ఉంటే సమృద్ధి నువ్వు ఊహించను. అందుకనే ఎఫెసీ పత్రికలో ఉంటుంది, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎవరు ఆయన ఇచ్చేది? ఎక్కడ ఉండాలి ఆయన? అప్పుడు మన హృదయంలో ఉండి. ఎలా ఉండాలి ఆయన? నీ హృదయంలో వాక్యంగా ఉండాలి. ఇది ఒక్కటి ఉంటే చాలండి, మీకు అన్నీ మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. దేవుడు మిమ్మల్ని మంచి ధనవంతులుగానే జీవించమన్నాడు, కానీ బాధలో కష్టాల్లో జీవించమల్ల. 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు ఆమేన్ ఆమేన్. ఏ ఉంచాలంట దేవుని యందు? ఎలా ఇస్తా అంటున్నాడు? మీకు ధారాళముగా, ఉచితముగా. ఎవడన్నా బయటోడు ఇవ్వాలంటే ఎక్స్పెక్ట్ చేస్తాడు, నీకు ఇస్తే నాకేమి ఇస్తావని. కానీ మన ప్రభు ఉచితంగా ఇస్తా అంటున్నాడు. మీరు ఎలా ప్రార్థన చేసుకోవాలంటే, నేను బ్రతుకు దినములన్నీ కూడా సంతోషంగా నీవు నా కొరకు ఈ భూమి మీద ఏదైతే ఉంచో వాటన్నిటిని నేను అనుభవించాలి నీ నామము ద్వారా అని ప్రార్థన చేసుకోండి. ఇది వాగ్దానము. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. మనం చేసే ప్రార్థనలో ఆయన చేసిన ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానం ఈ ప్రార్థనలో రావాలి. కన్నీటితో ప్రార్థన చేయమని మీకు చెప్పలా దేవుడు, ఎక్కడ కన్నీళ్ళు విడమని చెప్పలా. దేవుడు ఏమన్నాడంటే, నేను కన్నీళ్ళు ఇడుస్తాను, నీ కన్నీళ్ళు తుడుస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను కన్నీళ్ళు ఇడుస్తాను మీ గురించి, కానీ మీరే అడగొద్దు అన్నాడు. కానీ మనం తెల్లారేసినగా ఎడుతూ ఉంటాం. ఒకళ్ళండి దేవుడిని చెప్పిన వాగ్దానం, నువ్వు చెప్పావు కదా వాగ్దానం నెరవేర్చు నా జీవితంలో మీరు ప్రార్థన చేయండి, ఆ వాగ్దానం నెరవేరాలి. అది ప్రార్థన అంటే. మనం చేసే ప్రార్థన కూడా మారాలి. పొద్దున్న లేచిన కాడి నుంచి మనం పాపి 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 అంటాం. పాపి ఏంటి అసలు? దేవుడు నేను రక్షించేస్తే ప్రభు ఒక్కసారి క్షమిస్తాడా? ప్రతిరోజు క్షమిస్తాడా? పొద్దున్న లేచిన కాడి నుంచి ఒక్కసారే. బలి జరిగింది ఒక్కసారే. పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి గొర్రెపిల్లని తీసుకెళ్ళి బలి ఇచ్చేవాడు. కానీ కొత్త నిబంధన వచ్చేపాటికి ఆయనే బలిగా అర్పించేశాడు దేవుడు. నువ్వు జరిగేది, పుట్టబోయేది, పుట్టిన తర్వాత జరుగుతుంది సమస్తం కలిపి ఒకటేసారి బలి అర్పణ చేసేసాడు. నేను నీతిమంతురాలుగా చేసేసాడు. అది కూడా ఉచితంగా ఇచ్చాను అంటున్నాడు. నేను నీకు ఉచితంగా ఇచ్చాను, నువ్వు కూడా ఉచితంగా ఇమ్మంటున్నాడు బయట. నేను నీకు ఉచితంగా ఇచ్చాను, నా నీతిని నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు కూడా ఉచితంగా ఇవ్వమంటున్నాడు బయట. సో పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా మీరు నీతిమంతులుగా జీవించండి. మనం చేసే ప్రార్థన కూడా మారాలి. ప్రార్థనలో పాపి అనేది వాడకూడదు. ఇంకా ప్రభువా నా తప్పులు ఉంటే సరిచేయి. అసలు ఫస్ట్ శరీరం దాటి నీ జీవించాలి. ఈ శరీరం ద్వారా జీవిస్తూ నీకు విరోధిగా జీవించడం కంటే నీ ఆత్మగా నేను జీవిస్తూ నిన్ను సంతోషపరుస్తూ నిన్ను మహిమపరుస్తూ జీవించేలాగున నీ కృప నాకు దయచేయని మనం ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? 1 తిమోతి 5:1 ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి ఏం కలిగిద్దంట? విశ్వాసము ద్వారా మంచి ప్రేమే. బైబిల్ సారాంశం అంతా కూడా ఓన్లీ లవ్. మీరు దేవునితో ప్రేమలో పడండి. ఫస్ట్ దేవునితో ఏం పడాలి? సమాధానంగా ప్రేమలో పడాలి. దేవునితో మనం ఫాల్ ఇంటూ లవ్. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో ఆయన కన్నా మనం అధికంగా ప్రేమించేలాగా, ప్రభువా ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ, నీకోసం పిచ్చిగా నేను బతకాలి, పిచ్చిగా జీవించాలి, సమస్తం నీవే. విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? నాకు ఆహారం లేకపోయినా పర్లా, నువ్వున్నావు నాకు చాలు. మనిషి రొట్టె వల్ల జీవిస్తాడా, దేవుని యొక్క మాట వల్ల జీవిస్తాడు? అంటే మనిషి శరీరానుసారమైన ఆహారం వల్ల జీవించడాన్ని చెప్తున్నాడు కదా ప్రభువే. అంతే కదా? మత్తయి సువార్త 4:4 ఏం చెప్తున్నాడు? అది కూడా చూద్దాం ఒకసారి. 4:4 అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ
వ్రాయబడి ఉన్నది. ఎలా జీవిస్తారంట? ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట జీవము ద్వారా మనకి జీవిస్తామంట. అందుకనే దేవుడు కూడా 40 రోజులు ఫాస్టింగ్ వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ వాటర్ చేయగలిగాడు. ఆహారం తీసుకుని చేయాలి ఫాస్టింగ్. సో ఆయన యొక్క మాటే మనకు ఆహారం అంట. మనం చేసే ఒక ఫాస్టింగ్ ప్రార్థన ద్వారా కూడా దేవుని ఫాస్టింగ్ ప్రార్థన చేయడం అంటే మీ శరీరానుసారంగా శరీరానికి ఆహారం ఇవ్వకుండా నల్లకొట్టుకునేది కాదండి. ఫాస్టింగ్ అంటే ఆత్మీయంగా చేసేది. మీ ముందున్న మీ శరీర క్రియలన్నింటిని పక్కన పెట్టేసండి ఫాస్టింగ్ చేస్తే. టీవీ, మొబైల్ అన్నీ దేవునిలో ఎక్కువ ఆయన ఈ ఆహారాన్ని ఎక్కువ తీసుకోండి. మార్నింగ్ లేచిన కానీ మీరు ఫాస్టింగ్లోకి దిగారు అని అంటే 6 గంటలకు ప్రార్థన ఫాస్టింగ్ కనుక ప్రారంభిస్తే మీరు చేయాల్సిన ఏంటంటే ఈయన వాక్యము ఎక్కువగా చెవి ద్వారా వినండి, వాక్యాలు వినండి, ఆరాధించండి. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని వాక్యం తీసుకోండి. అది ఫాస్టింగ్. ఇది చేస్తే ప్రభు యొక్క ఆత్మ యొక్క శక్తి, అది శక్తి ఎలాంటిదంటే ఆ శక్తి ముందు ఏది కూడా, ఎటువంటి అపవాది కూడా, ఏ సమస్య కూడా నిలవబడదంట. సమస్యల రంగాన్ని భయపడిపోతూ ఉంటాం మనం, కష్టం రంగాన్ని భయపడిపోతూ ఉంటాం. అయ్యో రేపొద్దున లోన్ కట్టాలి, ఎలా కట్టాలి, రేపొద్దున బ్యాంక్ లోన్ కట్టాలని భయపడిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దామా? 1 కొరింథీయుస్ 10వ అధ్యాయము 13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు అంటే మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు అది వెరీ గుడ్. ఏం చేస్తాడంటే మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను శోధనలోకి తీసుకెళ్ళడు. ఒకవేళ శోధనలోకి వెళ్ళినా కానీ నువ్వు తట్టుకోగలిగేంత వరకే ఎలా చేస్తాడంట. దానిలో కూడా నువ్వు బయటికి వచ్చేంతగా ఆయన మార్గం వేసేస్తాడంట. అది ఎలాంటి శోధన అయినా కానీ. అంత గొప్ప దేవుడు అండి. ప్రామిస్ గాడ్. వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేరాల్సిందే. ఆయన మాట నిరంతరము నిలుస్తుంది. మనిషి మాట నో వాల్యూ. మనుషుడు మాట్లాడే మాటకి వాల్యూ లేదు, కానీ ప్రభువు మాట్లాడే మాట ప్రతి మాటకి వాల్యూ ఉన్నది. అంత గొప్ప దేవుడు. ఇంకా చెప్పాలంటే శోధనలో ఉన్నప్పుడు మహా ఆనందంగా ఎంచుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మహా ఆనందమని ఎంచుకొనడి. ఎలాంటి శోధనలో? నానా విధములు అంటే లెఫ్ట్ అండ్ రైట్, ఏదైనా కానీ ఏ శోధనలో ఉన్నా కానీ మహా ఆనందంగా. అంటే మహా ఆనందంగా అంటే ఎలా అండి? ప్రభు ఏమంటున్నాడంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా హాస్పిటలైజ్డ్ ఉన్నారనుకోండి, అక్కడ నన్ను స్తుతించమంటున్నాడు. మనం సాధ్యమవుతుందా స్తుతించడం? ఎవడో ఐసీలో ఉన్నారు, బయట నుంచి ఉండి దేవుడు నన్ను స్తుతించండి అని అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అక్కడే నన్ను స్తుతించంటున్నాడు. ఎందుకనంటే దేవుడు నువ్వు చేయబోయే అద్భుత కార్యం నేను చూడాలి ప్రభువా, నువ్వు చేయబోయే అద్భుత కార్యము నేను చూడాలని మహా ఆనందముగా దేవుని స్తుతించంటున్నాడు. దేవునితో మాట్లాడటం నేర్చుకోండి. చాలామంది అన్ని భాషలు మాట్లాడతారు. ఇక్కడ ఐడియా ఉందా? రైట్. సో మహా ఆనందముగా దేవుణ్ణి మీరు ఎంచుకోనండి. సో మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎలాగా? సామెతలు 4:23. ఇప్పుడు దాకా మన హృదయం ఎలా ఉంటుంది, హృదయంలో పుడితే ఏం మాట్లాడతాం, హృదయంలో ఉంటే ఎలా జీవిస్తాం అని చెప్పాడు. ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాడంటే ఒక 4-5 వచనాలు తీసి చూపిస్తాను మీకు. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరను. జీవదారులు అని అంటే దేవుని యొక్క వాక్యము జీవధారలాగా నీ హృదయములో ప్రవహింపజేయాలి, పారాలి, ఏరై. కాబట్టి వాటన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకోండి. భద్రం చేసుకోవాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. నీలో కనుక దేవుని వాక్యం ఉంటే నీ హృదయాన్ని భద్రపరుస్తుంది. నీ భద్రపరిచిన హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ నోటి ద్వారా సమస్తము మంచి దేవుని యొక్క జీవం కలిగిన మాటలే మాట్లాడతాం. దేవుని యొక్క జీవం కలిగిన నీ నోటి మాట ద్వారా పలికే ప్రతి మాట ద్వారా ఆయన నామము తీసుకుని, నా నామములో తండ్రిని మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహింపండి. ఆయన నామములు అడగటం అంటే యేసు నామములు కాదండి, ఆయన స్థానము తీసుకొని
ఆయన నామములు అడగాలి. అది దాని అర్థం. నామములు అడగటం ఏంటంటే యేసు ప్రభు ఒక స్థానము తీసుకొని ఆయన నామం తీసుకుని తండ్రిని అడగాలి. మనం సరిపోం తండ్రి ముందు నిలబడాలంటే. అందుకే ఆయన పరిశుద్ధతని, ఆయన నీతిని ఇచ్చాడు. ఆయన నీతిని మన హృదయం మీద ధరించుకోమన్నాడు. ఆయన యొక్క మన విశ్వాసాన్ని డాలులాగా పట్టుకోమన్నాడు. ఆయన వాక్యాన్ని 2 అంచెల ఖడ్గంలాగా పట్టుకోమన్నాడు. ఇది క్రైస్తవుల్లో ప్రతి ఒక్కళ్ళలో కనపడాలి. ఆయన నీతి నీ హృదయం మీద ఉండాలి. నీ విశ్వాసము డాలులాగా పట్టుకోవాలి. నీ 2 అంచెలు కలిగిన ఈ వాక్యము ఖడ్గంగా పట్టుకోవాలి. అపవాది నీ దరిదాపులు కూడా రాడు. నీ వైపు చూడటానికి కూడా భయపడతాడు. సమస్తం ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని తీసుకొచ్చి నీ పాదాల కింద పెడతా అన్నాడు. ఎక్కడ పెడతా అన్నాడు? పాదముల కింద పెడతా అంటున్నాడు. మనమేమంటాడు? ముందు ఫెస్ట్ అప్పుడు వస్తానంటాం. మనం కాదు, ముందు మనం ఆయన ఏం చెప్పాడు అది చేద్దాం. ప్రభువుని ముందుగా పెట్టుకోండి. ప్రభువుని ముందుగా పెట్టుకుని దాని తర్వాత మన దేవుడు సెకండ్ హ్యాండ్ గాడ్ కాదు. ఎవరు సెకండ్ కాదు, మన గాడ్ ఫస్ట్. మనం చేసే ప్రతి పనిలో, ప్రతిరోజు, ప్రతి పనిలో, నువ్వు చేసే ప్రతి క్రియలో దేవుడిని ప్రథమంగా పెట్టు. మన దేవుడు టుమారో గాడ్ కాదు. రేపటి దేవుడు ఎల్లుండు 6 నెలల తర్వాత చూద్దాం, సంవత్సరం తర్వాత, రైట్ నౌ. ఎలాంటి దేవుడు? రైట్ నౌ. నా నామములో ఈ నిమిషం జరగాల్సిందే. అది జరగాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం అంటే ఇక్కడి నుంచి ఆ కొండ అట్టు పడేయమంటే వెళ్ళాలి. అలాంటి విశ్వాసం ఉండాలని నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉంటే నీ నోటి ద్వారా నువ్వు పలికే ప్రతి మాట వాక్యం ద్వారా నెరవేరబడుతుంది. అదే దేవుడిని నువ్వు నిజంగా మహిమపరచడం అంటే, అది పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నువ్వు ఆయన ఆరాధించడం అంటే. ఆయన నీకు వాక్యం అనే ఖడ్గం ఇచ్చినప్పుడు ఆ ఖడ్గంతో అపవాదిని నువ్వు జయించడమే. అప్పుడు దేవుడికి సంతోషం, మహిమ. నా కుమార్తె, నా కుమారుడు నేను ఇచ్చిన మాట ఆలకించి చెవుకు అపవాదిని ఎదిరిస్తున్నాడని ఆయన కుమారుడుగా. అది అంతేగాని ఏదో అలా చదువుకుని వెళ్ళిపోవటం కాదు. బైబిల్ని దేవుడు చెప్తున్నాడంటే నువ్వు ఎలాగా నీ క్రియల్లో దేవుడికి కనపడాలి. నువ్వు నా తండ్రికి ఇష్టమైంది నేను చేస్తా అన్నాడు. నావన్నీయు తండ్రివి, తండ్రివన్నీయు నాయి. మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటా అన్నాడు. సో తండ్రివన్నీయు మనవి కూడా. ఆయన ఏం చేశాడో అది నువ్వు కూడా చేయాలి. ఆయన చేశాడంటే అది నువ్వు కూడా చేయగలిగే శక్తిని సంపాదించుకోవాలి. ప్రభువు సంపాదించుకున్నాడు, అలాగే నువ్వు కూడా సంపాదించుకోవాలి. ఎలాగంటే ఈ వాక్యము ద్వారా. సో సమస్తానికి బేస్మెంట్ ప్రణాళిక ఇదే, ఈ వాక్యం. ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళము చేయను. పూర్ణ హృదయముతో, ఎక్కడి నుంచి అంటున్నాడు? పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచండి. నీ యొక్క సమస్తము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో, నువ్వు డ్యూటీకి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకుని బయలుదేరు. ఆహారం తింటున్నావా, ప్రార్థన చేసుకుని పరిశుద్ధపరచుకో. స్కూల్కి వెళ్తున్నారా పిల్లలు, ఎగ్జామ్కి వెళ్తున్నారా? ఈ రోజున మనం ఎగ్జామ్స్ అంటే పరిగెడుతున్నాం, కానీ దేవుని వాక్యం కంటే మనం పరిగెత్తాం. ఇది నిజమైన ఆహారం. ఈ ఆహారం కోసం మీరు పరిగెత్తండి. ఎక్కడ దొరికిద్దండి అక్కడికి పరిగెత్తండి. ఈ ఆహారం తినండి. అయ్యగారు చెప్తున్న వాక్యాలు వినండి. చెప్పిన వాక్యాన్ని నోట్బుక్లో రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని తీయండి. అర్థం చేసుకోకపోతే మళ్ళీ అయ్యగారిని వచ్చి అడగండి, అయ్యా ఇది నాకు అర్థం కాలా చెప్పండి. ఎందుకంటే ఇది ఆహారం. ఇది నీకు అర్థమైతేనే నీ లైఫ్ మారుతుంది. ఇది అర్థం కాకుండా ఏదో విన్నాము, ఏదో ఇచ్చాము, కానుక ఇచ్చేసి వెళ్ళిపోయామంటే కాదండి. ఇది ఆహారం. దీని ఆహారంగా మీరు ఫస్ట్ గుర్తించండి. నీ ఆత్మకి ఆహారం. ప్రభువు నేను ఆత్మగానే జీవించమన్నాడు, కానీ శరీరానుసారంగా జీవించమల్లా. శరీరానుసారంగా జీవిస్తే అది నిష్ప్రయోజనం అంటున్నాడు. ఈవెందో నువ్వు శరీరానుసారంగా జీవిస్తే అది నాకు విరోధిగా నువ్వు ఉంటావు అన్నాడు. సో విరోధిగా ఉండే శరీరం కోసం పాకలాడకుండా, విరోధకరంగా ఉండే శరీరం కోసం పరిగెత్తకుండా ఆత్మతో ప్రభువుని దగ్గరగా తీసుకోండి. ఆయన యొక్క ఆత్మకి ఆహారంగా దేవుని వాక్యాన్ని ఎప్పుడు, కీర్తనలో 1:1
ఇక్కడ నీరు వాక్యము. ఎవరో? నీరే వాక్యం. ఈ వాక్యము నీరులాగా నీలో ప్రవహిస్తే ఎట్లాగా ఆకు వాడకుండా, అలాగే ఈ వాక్యము నీలో ప్రవహిస్తే నీ యొక్క శరీర క్రియలన్నీ కూడా సఫలమగును. నువ్వేది అడిగితే అది, ఏది అడిగితే అది. నీ హృదయంలో దేవుడు అంటున్నాడు, నా నామంలో తండ్రిని అడగండి, మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. నా ఇష్టం అడగమనలా. ఏమన్నాడు? నీ హృదయంలో ఏది ఇష్టంగా ఉందో దాన్ని అడగండి అన్నాడు. సో అది అడగాలి అంటే ఫస్ట్ నీ హృదయంలో ఇది ఉండాలి. ఈ వాక్యము హృదయ పలకల మీద రాయాలి. హెబ్రోస్ 10:16. ఎలయనగా ఆ దినములైన తరువాత వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఎక్కడ రాస్తా అంటున్నాడు? మనస్సు మీద నిబంధన చేశాడు. క్రొత్త నిబంధన వచ్చి మన హృదయ పలకల మీద దేవుని వాక్యము రాశాడు. ఈ వాక్యము నీ నోటి ద్వారా పలకాలి. మీ నోటి ద్వారా పలికితే మీకు ఏది ఇష్టమో మీ హృదయంలో, మీకు ఏది కావాలో, కెరియర్, లైఫ్, ఏదంటే అది దేవుని నామంలో అడగమంటున్నాడు. అన్నీ మీకు దొరుకుతాయి అంటున్నాడు. సో వాక్యము మంచి కౌన్సిలర్. వాక్యము ఎప్పుడు వెళ్తూ ఉండంటే ప్రతి దానికి మనకు ఆన్సర్ దొరికిద్ది. బయట ఉన్న గ్రంథాలనికన్నా గొప్ప గ్రంథం అండి ఇది. ఎందుకంటే ఇది నేను మార్చేస్తుంది. దీన్ని కనుక చదువుతున్నావు అంటే నేను మార్చేస్తుంది. వండర్ఫుల్ కౌన్సిలర్ అనమాట. ఎంత మంచి గొప్ప గ్రంథము. మనం ఇన్ని రోజులు వదిలేసుకుంటున్నాం సరిగ్గా ప్రాపర్గా. చాలామంది మీలో చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, సో పాటించేవాళ్ళు ఇంకా. సో బైబిల్ వాక్యానికి ఎక్కువగా మోర్ అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ హృదయంలో ఈ రాసిన ఈ హృదయ పలకల మీద రాసిన ఈ వాక్యాన్ని మీ నోటి ద్వారా పలకండి. సో మీకు కావలసినవి మీ హృదయంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఏది మీకు ఇష్టం దాన్ని నా నామములో అడగండి అంటున్నాడు. ఇవన్నీ వాగ్దానాలు. మనం చేసే ప్రార్థనలో కంపల్సరిగా వాగ్దానాన్ని చేర్చాలి. వాగ్దానము చేరితేనే ఆ వాగ్దానము ఆయన నామములో నెరవేరబడుతుంది. అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపాటు అయ్యాడు. ఆత్మీయంగా తన శరీరం దాటి బయటకు వచ్చాడు. ఎలాగొచ్చాడు? శరీరం దాటి. మనము దశం భాగం ఇమ్మంటారు చాలామంది. దశం భాగం ఇమ్మంటే శరీరానుసారంగా దశం భాగం ఇచ్చేసామని అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ 10% నువ్వు పెట్టుకుని 90% నాకే అంటున్నాడు. ఏమంటున్నాడు? 10,000 మీ శాలరీ, 1,000 నువ్వు పెట్టుకుని 9,000 ఇమ్మంటున్నాడు. పాసిబుల్లా? పాసిబుల్. శరీరంలో జీవిస్తే పాసిబుల్ కాదు. ఆత్మీయంగా జీవిస్తే ఇజ్ ఇట్ పాసిబుల్. ఎందుకంటే నీ శరీరం దాటి వస్తున్నావు బయటికి. అబ్రహాం కూడా అలాగే దాటి బయటకు వచ్చాడు. తన కుమారుని బలి ఇవ్వటానికి శరీరం దాటి బయటకు వచ్చాడు. అలాగే మనం కూడా మన శరీరంను దాటి, మీరు ఇచ్చే అర్పణ ఏదైనా కానీ, మీ క్రియలు మీ శరీరం దాటి దేవునికి సమర్పించుకోండి. తర్వాత మీరే చూడండి వండర్స్ మీ లైఫ్లో ఎలా ఉంటాయో. అలాగే నేను చూసిన వాడిని. నేను కూడా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు లోకానుసారంగా తిరిగాను. కానీ దేవుని యొక్క ఆత్మను తెలుసుకున్న తర్వాత ఈ శరీరం మీద నాకు ఆశ లేదు. దేవుడు అన్నీ ఇచ్చాడు నాకు, కానీ ఈ శరీరం మీద ఆశ లేదు నాకు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ జాన్ క్రాస్ అన్నయ్య నాకు 2010లో ఐ థింక్ అన్నయ్య నేను ట్రైన్లో కలిశాను. ట్రైన్లో హుబ్లీ నుంచి అన్నయ్య అక్కడికి ఏదో మీటింగ్స్కి వచ్చారు. సో ఎదురుబదురు కూర్చున్నాము. ఎక్కడ ఏంటి అని అంటే సో. అప్పుడు జస్ట్ నేను లోకానుసారంగా తిరుగుతున్న ఒక జస్ట్ విశ్వాసి అంతే, ఒక క్రైస్తవుడు కుటుంబంలో పుట్టిన ఒక విశ్వాసి. 2:00 ఐ థింక్ సో మధ్యాహ్నం. నెక్స్ట్ డే మార్నింగ్ 2:30కి ఆయన గుంటూరులో దిగుతారు. అక్కడి వరకు కూడా నాకు ఆయన వాక్యాన్ని అలాగే బోధించుకుంటూ వచ్చాడు. అలాగే ఎక్కడ మాకు బోర్ కొట్టలు, నేను వింటున్నాను వాక్యం. దాని తర్వాత నెంబర్లు షేర్ చేసుకొని కొంతకాలము ట్రావెల్ అయ్యాము.
ట్రావెల్ అయిన తర్వాత అనుకోని రీత్యా ఆయన కమ్యూనికేషన్ కట్ అయింది నాకు. ఎందుకంటే నేను లోకంలో తిరుగుతున్నాను కాబట్టి నాకు ఆ విలువ తెలియదు, ఆయన విలువ, సేవకుడి విలువ నాకు తెలియదు, ఎందుకంటే నేను లోకంలో తిరుగుతున్నానుగా. సో అలాగా ఆయన యొక్క కాంటాక్ట్ పోగొట్టుకున్నా. ఆఫ్టర్ లేటర్ ఆన్ 13 years, 13 ఏళ్ల తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఆ కాల్ ఎవరో ఏంటో కూడా తెలియదు. ఫోన్ చేస్తాగానే నేను పలానా జాన్ క్రాస్. షాక్ అయ్యాను నేను 13 సంవత్సరాల తర్వాత. అన్నయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా? అప్పటికి నేను సేవ ప్రారంభించున్నాను రీసెంట్గా. ఆహ్వానించారు ఇక్కడికి నన్ను. నేను 2010లో ఏ విధంగా అయితే నేను అన్నయ్యతో మాట్లాడానో అదే స్వరము, అదే ప్రేమ, ఆ ప్రేమతో నన్ను పలకరించాడు. నేను మా మిస్సెస్ అయితే వండర్ అయిపోయాం. 13 సంవత్సరాల తర్వాత ఒక మనిషి అంత ప్రేమగా, అలాగే అన్నయ్య వదిన గారు కూడా అలాగే మాట్లాడటం నేను తట్టుకోలేకపోయాను. 2010 ఎండింగ్లోనూ 11 జనవరి ఆ టైంలోనూ మాకు పిల్లలు లేరు. అన్నయ్య దగ్గరికి ఆహ్వానించారు ఆయన సంఘానికి. ఆయన సంఘానికి వచ్చాం, మంచి ఆతిథ్యం ఇచ్చారు మాకు. సో ప్రార్థన చేసి మాకు ఒక చిన్న యాపిల్ ఏదో ఇచ్చారు ఆ రోజుల్లో. ఇది మీరు తినండి అన్నారు. ఆ నెక్స్ట్ ఇయర్ మాకు పిల్లలు కలిగారండి. దాని తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక బాబు. పిల్లలు లేక చాలా ఇబ్బంది పడ్డాం, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం మేము, కానీ ఎక్కడ ఏమీ జరగల. సో అన్నయ్య ఇదే అంటే నీకోసం ప్రార్థన చేస్తాను. ఆయన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇక ప్రతిరోజు నాకు ఫోన్, ఎవ్రీడే, ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, ఏ అవసరం ప్రార్థన అవసరమైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి ప్రార్థన చేయటం. అలాగా ఆయన నన్ను ప్రేమించి, అందుకే ఇందాడు అన్నాను కదా, వెతికి రక్షించేవాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడంట. అలాగే నన్ను మళ్ళీ నా లైఫ్లోకి ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క ప్రణాళికే, దేవుడే మళ్ళీ తోడుకుని నా దగ్గర తీసుకుని వచ్చాడు. నేను ఎప్పుడైతే కలిశానో అదే ప్రేమ, అది మనిషి కొంచెం మారాడు, సన్నబడ్డాడు, కానీ ప్రేమ అదే. అవుట్ సైడ్ది దేవుడి దగ్గర ఇంపార్టెన్స్ లేదు, బట్ అంతరంగ పురుషుడు ఇస్ మోర్ ఇంపార్టెంట్. అదే హృదయము, అదే ప్రేమ. కానీ నేను అన్నయ్యకి చాలా రుణపడి ఉన్నాను చాలా విషయాల్లో, అవి నేను ఇక్కడ చెప్పలేను. కానీ కంపల్సరిగా దేవుని మహిమను బట్టి దేవుడు దీవించాడు. సో అది నేను రుణం తీర్చుకుంటాను. ఈ సంఘం ముందు చిన్నగా చెప్పాలనుకున్న ఈ సాక్ష్యాన్ని. సో ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు, ఈ వాక్యం ఏదైతే చెప్పానో మీ హృదయంలో పెట్టుకోండి, ఈ హృదయ పలకల మీద రాసుకోండి. నేను చెప్పేది ఒకటే, వాక్యాన్ని బలంగా నమ్మండి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు. ఈ వాగ్దానం ఇది కనుక మీరు చేసే ప్రతి ప్రార్థనలో మీరు వాగ్దానాలు, దేవుడు ఏదైతే వాగ్దానాలు చేశాడు, మీరు చదివితే మీకు ఆయన ఎక్కడెక్కడ వాగ్దానాలు చేశాడో మీకు అర్థమవుతుంది. ఎప్పుడో ఎక్కువ ఆదివారమో లేదా స్త్రీల కూటికో లేదా ఇంకో దానికి వస్తే మీరు అది చేయలేరు. మీరు ఆ ప్రార్థనని, బలమైన ప్రార్థన, మీరు డైలీ ప్రార్థన చేయండి, డైలీ బైబిల్ చదవండి. మీ ఆత్మకి ఆహారం ఎవ్రీడే, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, సేమ్ అట్లాగే మీరు కూడా ఎప్పుడైతే ఆహారం తీసుకుంటాక మీరు కూర్చుంటున్నారు, వితిన్ 10 minutes బిఫోర్ ఆర్ 15 minutes బిఫోర్ వాక్యాన్ని కూర్చొని ఒక అధ్యాయం చదవండి. చదివిన వాక్యాన్ని మళ్ళా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్కి ఉండే గ్యాప్లో ఏం చదివారో దాన్ని మెమరీ అయ్యండి. ఒక ఆవు ఆహారం తింటుంది, ఫస్ట్ చూస్తుంది ఆహారాన్ని, ఇది ఇది ఎండుగడ్డి అని వెళ్తుంది, ఆహారం తింటుంది. తినిన తర్వాత ఆవు నెమరేస్తూ ఉంటుంది. ఏమేస్తూ ఉంటుంది? నోరు ఆడిస్తూ ఉంటుంది కదా ఆవు. అలాగే మనం కూడా నెమరేస్తూ ఉండాలి దేవుని వాక్యం. నువ్వు ఏదైతే అధ్యాయం చదివావో ఆ అధ్యాయము నీకు లంచ్కి వచ్చేపాటికి అర్థమైపోవాలి. ఆ సబ్జెక్ట్ నీకు ఎక్కడైతే అర్థం కాలేదో పాయింట్లో ఒకటి రాసుకోండి. నెక్స్ట్ సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న ఎవరైతే మీకు అవైలబిలిటీలు ఉన్నారో వాళ్ళతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ స్నాక్స్, మధ్యలో స్నాక్స్ నుంచి డిన్నర్. ఇలాగా మీరు ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడా లేదా పొద్దున్న లెగిసి రాత్రి పడుకున్న ముందు చేయమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. సంఘంగా చేయండి, సవహాసం కలిగి ఫెలోషిప్ ఉండాలి, సంఘంలో మంచి ఫెలోషిప్ ఉండాలి. దేవుడే సంఘంలో జనాలు తీసుకుని వస్తానని అపోస్తల గ్రంథంలో చెప్తాడు 2వ అధ్యాయం 47లో. సో మంచి ప్రేమ కలిగి సహవాసంగా సంఘంగా, మన శరీరం ఒకటే, విశ్వాసం ఒకటే,
దేవుడు ఒక్కడే. ఆ సంఘము ఈ సంఘము లేదు, అలా విశ్వాసం, మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాది అంటారు. కాదు, విశ్వాసం ఒకటే, సంఘం ఒకటే, విశ్వాసం ఒకటే, దేవుడు ఒకటే. ఆయన మహింపరచండి విత్ వాక్యముతో. ఈ మాటలు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యగారికి, మోజస్ గారికి, జాన్ క్రాస్ అన్నయ్యకి చాలా కృతజ్ఞత పడి ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. సంఘము తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు గారు 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు చూడండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అపోస్తుడైనటువంటి పౌలు గారు పెద్దల గురించి కాదు, బాగుగా పాలన చేయు పెద్దలను, అధికారులను గౌరవించాలని, అలాగనే ఈ రీతిగా దైవజనులను గౌరవించాలని, మర్యాదించాలని, సన్మానించాలని ఉపదేశించేవారిని. సన్మానంలో కూడా రెట్టింపని రాయబడి ఉంది. పౌలు గారు చెప్పారు. దీని ద్వారా ఏమిటి లాభం అంటే ఒకే ఒక మాట నేను చెప్పగలను: ఆయుష్ కాలం పొడిగించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా ఆయుష్ కాలం, అధికారులను గౌరవించడం ద్వారా, ఉపదేశకులను గౌరవించడం ద్వారా, దైవజనులను గౌరవించడం ద్వారా, మర్యాదించడం ద్వారా మన ఆయుష్ కాలం. కాబట్టి హుబ్లీ నుంచి జానకరాసయ్య గారు కూడా వెళ్ళారు. ఆ ప్రాంతంలో కూడా దేవుడు జానకరాసయ్య గారిని బాగా వాడుకున్నారు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు అక్కడ చేశారు. మరి వారు కూడా మాట్లాడటానికి ఇక్కడ సమయం లేదు, టైం అయిపోతానే ఉంది. ప్రభు చిత్తం అయితే మరి ఒకసారి దైవజనులు మాట్లాడతారు. ఈ సమయంలో ఈ చిన్న కార్యక్రమం, సన్మాన కార్యక్రమం దయచేసి వీక్షించాలని, ప్రభువులో ఆనందించాలని ప్రభు నామంలో తెలియజేస్తుంది. మీ అందరికీ వందనాలండి. ఇది పాత పాటే, ఎంత మంచి దేవుడు యేసయ్య అన్న పాటని. సో ఎందుకో నాకు దేవుడు మాట్లాడాడు అనుకున్న రీతిలో వితిన్ 3 డేస్లో పాటని పాడటం, రికార్డింగ్ చేయటం, షూట్ చేయటం అంతా జరిగిపోయింది. సో ఈ పాటను మీ అందరి మధ్యలో నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. @Christ in me 999 యూట్యూబ్ ఛానల్. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ సాంగ్ అని మీరు వీక్షించండి. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అయ్యగారికి నా హృదయపూర్వకంగా, నా కుటుంబం తరపు నుంచి, నా తరపు నుంచి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పాట ప్రభువా అనేకమైన హృదయంను దర్శించి వారి గృహమును చేరులాగున, ఈ పాట ద్వారా అనేక మందికి మేలు కొల్పులాగున, ఆయన ఈ పాట ద్వారా మీరు తోడుగా ఆయన ప్రతి ఒక్కరికి మీరు ఉండి ఆయన పాటలో మమ్మల్ని నడిపించి మనం అడుగుచు ప్రభువా అని పాటను కూడా మీరు దీవించండి, దర్శించండి. పాట ద్వారా మేమందరం కూడా దీవించబడలాగున యేసు నామములో బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.